వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి అక్కడ రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. దాదాపుగా 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. ఈ 6 నెలలు కూడా ఆయన జైలు నుంచి పాలన అందించారు. ఇక ఇటీవలే జైలు బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన నిజాయితీని నిరూపించుకునే వరకు సీఎం కుర్చీలో కూర్చోనంటూ ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాత సీఎం ఎవరు అనే దానిపై చర్చలు మొదలైంది. ఈ క్రమంలో అతిషి మర్లేనా సింగ్ పేరు తెరపైకి వచ్చింది. కేజ్రీవాల్ అరెస్టు ముందు వరకు ఈమె పెద్దగా కనిపించలేదు. కానీ కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్ని తానే వ్యవహరించారు. అన్నిటిలో సమర్థవంతురాలని ఆఫ్ పార్టీ అతిషికి సీఎం పదవి కట్టబెట్టిందా? అసలు అతిషి ఆఫ్ పార్టీలోకి ఎలా వచ్చారు? ఆమె సీఎం పదవిని వరించేలా చేసిన సంఘటన ఏంటి అనే అంశాలను అతిషి రియల్ స్టోరీలో తెలుసుకుందాం. అతిషి పూర్తి పేరు అతిషి మర్లేనా సింగ్. 1981 జూన్ 8న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విజయ్ సింగ్, త్రిప్తా వాహిలకు జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు మార్లేనా అని పేరు పెట్టారు. 2018లో జాతీయ ఎన్నికలకు ముందు ఆమె అతిషి అని తన పేరు మార్చుకుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె న్యూఢిల్లీలోని స్ప్రింగ్డల్స్ స్కూల్ నుండి హై స్కూల్ చదువు పూర్తి చేసింది. 2001లో ఆమె సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుండి చరిత్రలో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స్ఫర్డ్ నగరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చేవెనింగ్ స్కాలర్షిప్ పై చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ 2023లో పూర్తి చేశారు. 43 ఏళ్ల అతిషి తన చదువు పూర్తి కాగానే ప్రవీణ్ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమెకు ఆఫ్ పార్టీ విధానాలు నచ్చడంతో పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. 2013 జనవరిలో అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ విధాన రూపకల్పనలో పాల్గొన్నారు. అలాగే 2015 మధ్యప్రదేశ్ లోని కాండ్వా జిల్లాలో జల్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. చరిత్రాత్మక నిరసనల సమయంలో అలాగే న్యాయ పోరాటం సమయంలో అలోక్ అగర్వాల్ ప్రచారానికి నాయకత్వం వహించిన ఆఫ్ నాయకులు కార్యకర్తలకు మద్దతునిచ్చారు. 2020 ఎన్నికల తర్వాత ఆమె గోవా ఆఫ్ కి ఇన్ఛార్జ్ గా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలకు తూర్పు ఢిల్లీకి లోక్సభ ఇన్ఛార్జ్ గా ఆమె నియమితులయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలకు ఆఫ్ పార్టీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుండి అతిషి పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ పై ఆమె 4.77 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచారు. అనంతరం 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ పై 11,422 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామాలతో సౌరభ్ భరద్వాజ్ తో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో ఆమె కేబినెట్ మంత్రిగా చేరారు. కేజ్రీవాల్ అరెస్టు ముందు వరకు అతిషి అంటే ఒక ఎమ్మెల్యే, మంత్రిగానే తెలుసు. ఎప్పుడు మీడియా ముందుకు సింగిల్ గా వచ్చిందే లేదు. కానీ కేజ్రీవాల్ అరెస్టు అయ్యి జైల్లో ఉన్న సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. అలాగే ఆఫ్ పార్టీ వ్యవహారాలను కూడా తానే దగ్గరుండి చూసుకున్నారు. పార్టీపై కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలను కూడా తిప్పికొట్టారు. తమ నాయకుడు జైల్లో ఉన్న సమర్థవంతంగా రాష్ట్ర పాలన సాగింది అంటే అతిషి వ్యవహరించిన తీరు కూడా కారణమని చెప్పాలి. అరెస్టును ఖండిస్తూ నిత్యం జనం నోట నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులందరిలో అత్యధికంగా 14 శాఖలకు ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. మంత్రి కూడా అతిషినే. ఢిల్లీ ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎవరు ఎగురవేసే బాధ్యతను అరవింద్ కేజ్రీవాల్ అతిషికి అప్పగించారు. దీన్ని బట్టి చూస్తే ఆఫ్ నాయకత్వానికి ఆమెపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. మంచి వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పగల వ్యక్తి అతిషి కావడంతో కేజ్రీవాల్ సీఎం గా అతిషిని ప్రకటించారు. రాజకీయాల్లో మహిళ రాణించి సీఎం స్థాయికి చేరుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఈ లిస్టులో అతిషి కూడా చేరిపోయారు. ఢిల్లీకి మొట్టమొదటి మహిళ సీఎం అయ్యారు. సెప్టెంబర్ లోనే ఆమె సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి అతిషి ఆధ్వర్యంలో పాలన ఎలా ఉండబోతుందో చూడాలి.